కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జరిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. 25,000 పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతి ఆదివారం ముమ్మిడివారం పిఎస్ లో హాజరు కావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని శ్రీనివాస్ ను ఆదేశించింది. కోడికత్తి కేసులో అరెస్టైన శ్రీనివాస్ 5 ఏళ్లుగా జైల్లోనే ఉన్నారు. బెయిల్ కు సంబంధించిన కాపీలు అందగానే జైలు నుంచి శ్రీను విడుదల కాబోతున్నారు. ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు తీర్పుపై దళిత పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తన కుమారుడికి బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు శ్రీనివాసరావు తల్లి సావిత్రి. 5 ఏళ్లుగా తన కుమారుడి పరిస్థితి చూసి బాధపడ్డామని, తన కుమారుడు ఏ తప్పు చేయలేదన్నారు. కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేయాలంటూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనుకు కోడికత్తి కేసులో 5 ఏళ్ల నుంచి బెయిల్ రాలేదని, అప్పటి నుంచి జైలులో ఉన్నారని కోర్టుకు వివరించారు. సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని శ్రీనివాస్ తల్లి, సోదరుడు నిరవధిక దీక్షలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ చేయాలని కోర్టును అభ్యర్థించారు. విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా 2018 అక్టోబర్ 25న ఆయనపై కోడికత్తితో దాడి జరిగింది. విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో కేసులో శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయినా ఊరట లభించలేదు. చివరికి హైకోర్టులో బెయిల్ మంజూరైంది. అయితే ఏపీలో ఎన్నికల మూడు మొదలైన వేళ కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.